అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మన నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక ఇల్లీగల్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఒక గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది. ఈ ఓం సాయి శ్రీరామ్ ఫైనాన్స్ అది ఓనర్ సాయిబాబా ఒక 95 నుంచి ఒక ఇల్లీగల్గా ఒక ఫైనాన్స్ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ చేసి తర్వాత చాలామంది బాధితుల నుంచి చాలామంది పర్సన్ నుంచి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి ఇది అక్వా ఇంట్రెస్ట్ ఇస్తాము, తర్వాత తక్కువ డేలో అక్వా రిటర్న్ ఇస్తారు, డబల్ మనీ ఇస్తారు ఈ చెప్పి చాలామంది పర్సన్ నుంచి ఈ అమౌంట్ కలెక్ట్ చేశారు. ఈ అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత కొన్ని డేస్ వాళ్ళు రిటర్న్ కూడా ఇచ్చారు, తర్వాత అన్ని అమౌంట్ డిఫాల్ట్ చేశారు. సో ఈ ఒక గ్యాంగ్కి మన చాలా డేస్ నుంచి ఒక నాగర్ కర్నూల్ పోలీస్ డిస్ట్రిక్ట్ పోలీస్ దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు ఈ అగేన్స్ట్ సాయిబాబా ఇది మెయిన్ ఓనర్ వాళ్ళతో పాటు ఇంకా 4 పర్సన్లు ఈరోజు అరెస్ట్ చేశాము. వాళ్ళపైన ఇప్పటివరకు ఆల్మోస్ట్ 9 కేసెస్ మన నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్లో బుక్ అయింది. ఈరోజు 5 మందికి అరెస్ట్ చేశాము. దాంట్లో ఇటియాల సాయిబాబు ఇది మెయిన్ ఓనర్ ఆఫ్ ఇది ఫైనాన్స్ కంపెనీ, తర్వాత ఇటియాల సాయి దీక్షిత్ వాళ్ళ కొడుకు, తర్వాత అనుపతి శ్రీనివాసులు ఇది మాజీ సర్పంచ్ ఆఫ్ తాడూరు విలేజర్, తర్వాత జీవా వెంకటేశ్వర్లు అండ్ ఒకటి ఓరు హుసేన్. ఈ 5 మందికి ఈరోజు మన అరెస్ట్ చేశాము. ఈ మొత్తం స్కామ్ అది మ్యాక్సిమంగా జరిగింది అంటే 2014 నుంచి 2021-22 వరకు. అది మన పాల్మరు ఇక్కడ అందరికీ తెలుసు, ఇక్కడ పాల్మరు రంగారెడ్డి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది పర్సన్లో అది కాంపెన్సేషన్లో మనీ వచ్చింది. అది మ్యాక్సిమం పర్సన్ ఈ సాయిబాబా దగ్గరికి డబ్బులు పెట్టారు. అది మంత్లీ 2% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాము, తర్వాత కొన్ని చీట్ అమౌంట్లో కూడా ఇమీడియట్గా డబుల్ ఇస్తాము అది చెప్పి వాళ్ళు చాలామంది ఆల్మోస్ట్ 1500 విక్టిమ్ నుంచి ఇది అమౌంట్ ఆల్మోస్ట్ 50 crore రూపీస్ అమౌంట్ వాళ్ళు కలెక్ట్ చేశారు. ఈ అమౌంట్ కలెక్ట్ చేసి కొన్ని డేస్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చారు, తర్వాత అన్ని మొత్తం అమౌంట్ డిఫాల్ట్ అయింది. సో మన ఈ దాంట్లో చాలామంది బాధితులు మన పోలీస్ దగ్గరికి వచ్చారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో మన ఐడెంటిఫై అయింది అది తెలిసిన ఫ్యాక్ట్స్ అంటే ఈ అన్ని మొత్తం అమౌంట్ సాయిబాబా ఇది ముఖ్యంగా 3 విషయంలో పెట్టారు. ఫస్ట్ కొన్ని అమౌంట్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ పైన ల్యాండ్ పర్చేజ్ చేశారు, కొన్ని ట్రాన్సాక్షన్ చేశారు. తర్వాత సెకండ్ అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా వాళ్ళు చాలామంది అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. అండ్ థర్డ్ వాళ్ళు ఇంకా ఫర్దర్గా కొంతమంది పర్సన్లో ఇది అక్వా ఇంట్రెస్ట్ రేట్లో అమౌంట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 300+ పర్సన్కి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లో ఫర్దర్గా అమౌంట్ ఇచ్చారు. ఈ 3 ముఖ్యంగా విషయంలో వాళ్ళు ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేశారు. మన పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు తెలిసిన ఫ్యాక్ట్ అంటే ఇప్పటివరకు మన పోలీస్ అధికారు ఆల్మోస్ట్ 20 acres వరకు ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశారు, తర్వాత ఒకటి అపార్ట్మెంట్ ప్లాట్ కూడా ఐడెంటిఫై చేశాము. సో ఫర్దర్గా ఇది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఒక డెడికేట్గా అందరు డిఎస్పి నాగర్ కర్నూల్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఇక్కడ ఏర్పాటు చేశాము. ఈ టీంలో అది డిఎస్పి గారితో పాటు మన సిఐ నాగర్ కర్నూల్ కనకయ్య, తర్వాత సిఐ సిసిఎస్ శంకర్, ఇంకా 2 సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కొంతమంది పోలీస్ స్టాఫ్ కూడా ఈ టీంలో ఉన్నారు. ఈ టీం డెడికేట్గా ఈ మ్యాటర్లో ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో ఇంకా ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పోతే తర్వాత ఏదైనా ప్రాపర్టీస్ అర్థమైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే అన్నీ మొత్తం ఐడెంటిఫై చేసి ఒక లీగల్ ప్రొసీజర్ ఫాలో చేసి ఈ మొత్తం ప్రాపర్టీలో సీజ్ కోసం అటాచ్మెంట్ కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ట్రై చేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.